కొయ్యలగూడెం మండల కేంద్రంలో ఆశా వర్కర్లు అరెస్టు. కొయ్యలగూడెం మండల కేంద్రం నుంచి ఆశా వర్కర్స్ తలపెట్టిన చలో విజయవాడ భగ్నం. ఆశా వర్కర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు విజయవాడలో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని చలో విజయవాడ పిలుపును భగ్నం చేయడం కొరకు అత్యంత హేయంగా నిన్న సాయంత్రం నుంచి ఆశా వర్కర్లు యూనియన్ నాయకులను మరియు సిఐటియు నాయకులను పోలీసు వ్యవస్థను ఉపయోగించి గృహ నిర్బంధం చేయడాన్ని, అలాగే విధి నిర్వహణలో ఉన్న ఆశా వర్కర్స్ వద్దకు వెళ్లి విజయవాడ వెళ్లరాదని నోటీసులు సర్వీ చేయడం, టోల్ గేట్స్ మరియు ఇతర బస్ స్టాపుల్లో పోలీసులు బస్సులు లోపలికి ప్రవేశించి ఎవరైనా ఆశా వర్కర్స్ బస్సులో ఉన్నారా అని అడగటం, బస్సులో మహిళా ప్యాసింజర్స్ అందరినీ ఫోటోలు తీయడం వంటి చర్యలను జిల్లా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు ఖండించారు. ఆయన మాట్లాడుతూ కోయలగూడెంలో పోలీస్ స్టేషన్లో 20 మంది, లక్కవరం పోలీస్ స్టేషన్లో 20 మంది, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో 6, కొయ్యలగూడెం మండలం పిహెచ్ నుంచి బైనిగూడెం పిహెచ్సి నుంచి విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని, సమస్యలు పరిష్కారం చేయని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశా వర్కర్స్ కనీస వేతనాలు చెల్లించాలి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశాలుగా మార్పు చేయాలి, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు అమలు చేయాలి. ఇలాంటి తదితర 12 డిమాండ్స్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు నిర్బంధంలో ఉన్న ఆశా వర్కర్స్ యూనియన్ మండల ప్రెసిడెంట్ డి తులసి, వైస్ ప్రెసిడెంట్ వి అరుణ, ఎం సుజాత, ఎస్ రత్నం, పి శిరీష, బి రాణి, బి కుమారి, బి నెలవేణి, డి స్వరూప రాణి, ఎస్ రత్నం, కె వెంకటలక్ష్మి, డి విజయలక్ష్మి, ఎం వరలక్ష్మి, డి కుమారి, డి సీత, ఎం శాంతకుమారి, ఎం సుజాత, కె కోమలి, కె రాణి, టి రాధ, ఎం సంతోషం, సిహెచ్ సువార్త, లీలాకుమారి, రోజా, కె ప్రభావతి తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.